How many numbers are there from 2000 to 7000 which are both perfect squares and perfect cubes? Perfect squares and perfect cubes అంటున్నాడండి. సో 2000 కి 7000 కి మధ్యలో ఉండాలి. యు నో వెరీ వెల్ 12 క్యూబ్ పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ముందు క్యూబ్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. క్యూబ్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే 12 క్యూబ్ 1728 అంటే బిలో 1728, ఇది బిలో 2000 అంటే ఇది మనకు అక్కర్లా. అంటే 13 క్యూబ్ దట్ ఈస్ 2197, 2000 తర్వాత ఉన్నది ఇది. ఓకే. అండ్ 14 క్యూబ్ 2744, and 15 cube 3375, and 16 cube 4096, and 17 cube 4913, 18 cube 19 cube, and you know very well 20 cube is 8000. 20 cube is 8000. మనకి ఇది అక్కర్లా, 7000 లోపు కావాలి. This is 19 cube 6859, and 18 cube 324 into 18 చేస్తే 20 టైమ్స్ చేసాం అనుకోండి. ముందు 324 into 20 టైమ్స్ 20 టైమ్స్ చేస్తే 0, 846 అంటే 648 తీసేయడమేగా. తీసేస్తే దెన్ 32 64లోని 6 తీస్తే 5832. యా, 5832. నెక్స్ట్ 19 క్యూబ్ కావాలి మనకి. 19 క్యూబ్ 5832. దిస్ ఇస్ 5832, 18 క్యూబ్. అండ్ 19 క్యూబ్ చూస్తే మనకి 19 క్యూబ్ దట్ ఈస్ 19 క్యూబ్ 361 19s, 361 20s చూసి 1 టైం తీసేద్దాం. 20 టైమ్స్ అంటే 0, 2, 12, 1, 7. దీంట్లోంచి మనం 7000 అంటే 361 సబ్ట్రాక్ట్ చేస్తే 9, ఇక్కడ 1, 11లోంచి 6 తీస్తే 5, ఇక్కడ 71లోంచి 3 తీస్తే 68, దట్ ఈస్ కరెక్ట్. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ 2000 బిలో, ఇది 12 క్యూబ్ 2000 బిలో, 2000 8000 7000 వరకే కావాలి. 7000 తర్వాత ఉన్నది 20 క్యూబ్. ఈ మధ్యలో ఉన్న క్యూబ్స్ ఇవి పర్ఫెక్ట్ క్యూబ్స్. 13 క్యూబ్ 2197, 14 క్యూబ్ 2744, 15 క్యూబ్ 3375, 16 క్యూబ్ బోత్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలట. పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఇది ఒక్కటే పర్ఫెక్ట్ స్క్వేర్, 64 స్క్వేర్. ఇది 16 cube is nothing but 64 square, and a 4096 is the only one which is lie between 2000 and 7000, which is a perfect cube and also a perfect square. Perfect square perfect cube కూడా అవుతుంది. మిగతా ఏవి కూడా perfect squares అవ్వవు. perfect cubes ఏవి కూడా perfect cubes అవ్వవు. ఇది ఒకటి అవుతుంది. Therefore only one answer is there. Therefore second option is the answer. Next 52. 3 men or 4 women, 3 men or 4 women can complete a job in 120 days. 3 men or 4 women అంటున్నాడు. 3 men are అంటే ఈక్వల్, 3 men is equal to 4 women అని చెప్తున్నాడు. ఫర్ ఎవర్ 3 men is equal to 4 women. దిస్ ఇస్ ద రిలేషన్. వీళ్ళు ఎవరైనా కానీ 120 days లో కంప్లీట్ చేస్తున్నారు. దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 120 days. ఇన్ హౌ మెనీ డేస్ 12 men and 16 women will complete the same job అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఎవరు కంప్లీట్ చేయాలి? వీళ్ళు 12 men and 16 women కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ 4 ఉమెన్ 120 days లో చేసే వర్క్ ఉంది అనుకుందాం. 4 ఉమెన్ 120 days లో చేసే వర్క్ ఉంది. ఆ 4 ఉమెన్ 120 days లో చేసే వర్క్ ని వీళ్ళు చేయాలి. కానీ మెన్ ఉన్నారు కాబట్టి మెన్ ని కూడా ఈ రిలేషన్ ఉపయోగించి ఉమెన్ లోకి మారుదాం. ఫర్ ఎవర్ 3 men is equal to 4 women. 3 men is equal to 4 women అయితే 12 men is equal to 16 women. 16 women plus 16 women, therefore total 32 women. అంటే ఇప్పుడు ఈ వర్క్ ని 32 men చేయాలి. 4 women 120 days లో చేసే వర్క్ ని వీళ్ళందరూ కలిపి చేయాలి. వీళ్ళందరూ అంటే 32 men ఎన్ని రోజులు చేస్తారంటే therefore
432 8 times 120 by 8. 120 by 8 and 15 days. They can complete the work in 15 days. Therefore, the answer is third option. 4 women 120 days లో చేసే వర్క్ ని 12 women and 12 men and 16 women చేయాలి. For every 3 men is equal to 4 women కాబట్టి 3 men is equal to 4 women అంటే 12 men is equal to 16 women. 16 plus 16 32 men. 32 men 15 days లో చేస్తున్నాం. Next one 53. If the diameter of the hemisphere is 21 centimeters, so then what is the volume of the hemisphere? Diameter ఇచ్చాడు. Diameter 21 అంటే 10 by 2 is the radius. Okay. Hemisphere volume అడుగుతున్నాడు. Volume of the hemisphere is equal to 2/3 pi r cube. 2/3 pi r cube. Therefore 2 by 3. Pi అంటే 22 by 7. 22 by 7. R cube అంటే 10 21 by 2. 21 by 2. 21 by 2. 21 by 2. 3 times r cube. So okay. 3 7s are 21, 21 get cancelled, 2 cancellation, ఈ 2 దీంట్లో 11 times, 11 441s, 21 square 441, 441 11s, 441 11s, 4410, 441 యాడ్ చేయాలి, యాడ్ చేస్తే 1584 by 2, this is the volume, by 2 చేస్తే then 2425.5, therefore this is the volume. 2425.5 and therefore fourth option is the answer. Answer is fourth option. Next 54. After two successive discounts of 20% and 12%, an article is sold for rupees 16,896. What is the market price of the article? So therefore market price adugutunnadu. Market price into two successive discounts of 20%. 20% discount is the 80%. 80% and 4 by 5. And 12% discount. 12% discount and 88%. 88 by 100. 88 and 4 cancellation 22 by 25. So is equal to 16,896. Okay. ఇప్పుడు cancellation 11 cancellation. ఇక్కడ 2 times. ఇక్కడ 11 cancellation 1 time. 58 లో 5 times. 39 3 times 6 times. Yes. 4 2s are 8. 8 cancel అవుతుంది దీంట్లో. 8 cancellation. 152 లో cancellation 19 times. 19 8s are 152 and 16 లో 2 times 192. 192 125s. 192 125s. 125 అంటే 1000 by 8 కదా. సో 525s 125. 125 అంటే 1000 by 8. 8 cancellation దీంట్లో 24 times. 24 times. Therefore market price of the article is 24,000. Fourth option is the answer. Next 55. The ratio of the speeds of 3 racers is 3:4:6. What is the ratio of the time taken by 3 racers to cover the same distance? Speeds ratio ఇచ్చాడు. Speeds ratio ఎలా ఉంది? 3:4:6 అయితే అండ్ టైం రేషియో అడుగుతున్నాడు. ఇన్వర్స్ ప్రపోర్షన్. LCM 12 కాబట్టి 12 లో 3 4 times, 4 3 times, 6 2 times. Therefore time ratio is 4:3:2. Third option. Next 56. In a match, the average run scored by 7 players is 53. If the run scored by 6 players is 121, 40, 26, 56, 37 and 48, how many runs did the 7th player scored? 53 average into 7, 350 plus 21, 371 runs score చేశారు. 371. ఇప్పుడు మిగతా వాళ్ళ రన్స్ యాడ్ చేస్తే మనం అక్కడ యాడ్ చేస్తే 8 7 15 15 plus 6 21 21 plus 6 27 28 2 2 యాడ్ చేస్తే ఇక్కడ 14 14 plus 4 18 20 25 25 28 28 plus 4 32 328 తీసేస్తే 11 లోంచి 8 తీస్తే 3 ఇక్కడ 36 లోంచి 32 తీస్తే 4 43. Therefore 7th player scored 43 runs. Therefore third option is the answer. Next 57. Mohit buys an old bicycle for rupees 2,700 and spent 500 rupees on its repairs. And cost price 2,700. 2,700 plus 500. 2,700 plus 500 3,200. 3,200 is the total cost price. He sells the bike at 3,520. 3,520 అమ్మాడట. అంటే సెల్లింగ్ ప్రైస్ చెప్పాడు 3,520.
అంటే గెయిన్ ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. గెయిన్ పర్సెంటేజ్ 320 గెయిన్ ఆన్ 3200 into 100, 10% is the gain. Therefore the gain percentage is 10. ఇక్కడ నుంచి ఇక్కడికి 320 రూపీస్ గెయిన్ వచ్చింది. 320 రూపీస్ గెయిన్ అంటే 10%, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 58. If the price of onions increased from 24 rupees to 36 rupees, 24 నుంచి 36 పెరిగిందంటే 12 రూపీస్ పెరిగింది. 12 on 24 అంటే 50%. ద ప్రైస్ ఆఫ్ ఆనియన్స్ 50% పెరిగితే ద కన్జంప్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ మరి ఎంత పర్సెంట్ తగ్గించుకోవాలంటే 50 తగ్గించుకోవాలి. దేని మీద అంటే 150 మీద. x by 100 plus x కాబట్టి ఇంటూ 100. దర్ ఫార్ 1/3 50% పెరిగింది కాబట్టి 1/3 తగ్గించుకోవాలి. 33.33% రెడ్యూస్ చేయాలి. దర్ ఫార్ ద ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 59. 59. A train travels 20% faster than a car. Both starts from a point A at the same time and reaches point B. A train travels 20% faster than a car. Both start from point A at the same time and reaches point B 180 kilometers away at the same time. Same time start any, same time ki reach any. On the way, the train takes 30 minutes for stopping at the stations. Train ఆగింది, కార్ ఎక్కడ ఆగల. అంటే టైం డిఫరెన్స్ హాఫ్ అన్ అవర్ వచ్చినట్టేగా. ఇది 30 minutes ఆగింది, ఆగకపోతే 30 minutes బిఫోర్ వెళ్ళేది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అని అడుగుతున్నాడు. సో ఓకే, 20% ఫాస్ట్ అంటున్నాడు. 180 kilometers డిస్టెన్స్. 180 kilometers డిస్టెన్స్ ట్రైన్ కవర్ చేస్తుంది. 180 kilometers డిస్టెన్స్ కార్ కవర్ చేస్తుంది. ఎ ట్రైన్ ట్రావెల్స్ 20% ఫాస్టర్ దాన్ ఎ కార్. కార్ కంటే 20% ఫాస్టర్. ఏదైతే ఫాస్టర్ వెళ్ళిందో దానికి తక్కువ టైం పడుతుంది. అంటే ట్రైన్కి తక్కువ టైం పడుతుంది. అంటే కార్ స్పీడ్ 5x అయితే 100% అయితే ఇది 120% కాబట్టి 6x. అంటే 5:6. ఇది 100%, ఇది 20% మోర్. ట్రైన్ స్పీడ్ 20% మోర్. కార్ స్పీడ్ 100% అయితే 5 parts, ట్రైన్ స్పీడ్ 20% మోర్ కాబట్టి 120%, 6 parts. అంటే ఇది 5x అయితే అది 6x. కానీ ఇద్దరికి డిఫరెన్స్, ట్రైన్కి కార్కి డిఫరెన్స్ టైం ఎంతంటే హాఫ్ అన్ అవర్. ఓకే, దేర్ ఫార్ ఈ 5 క్యాన్సిలేషన్ దీంట్లో 36 times, ఈ 6 క్యాన్సిలేషన్ 30 times. 36 minus 30, 6 by x. 6 by x is equal to 1/2. Therefore x is equal to 12 వచ్చింది. కానీ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అడుగుతున్నాడు. ట్రైన్ అంటే 6x కావాలి. 6x is equal to 72 kilometers per hour. Therefore third option is the answer. Third option is the answer. A sum of rupees 720 amounts to 882 at simple interest in 1.5 year. How many years will the sum 800 amounts to 1040 at the same rate? 720 882 అయిందట. అంటే 162 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది 1.5 yearలో. 1.5 అంటే 3/2 years. by 2 పైకి వెళ్ళిపోతుంది. సో దేర్ ఫార్ దీంట్లో క్యాన్సిలేషన్ 54 times. 54 2s are 108 వచ్చింది ఇంట్రెస్ట్. 108 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. దేని మీద అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయొచ్చు. రేట్ పర్సెంట్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం అంటే ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, ఏ ప్రిన్సిపల్ అమౌంట్ మీద వచ్చింది ఇంటూ 100. దట్ గివ్స్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దేర్ ఫార్ 0 get cancel. 36 3 times, 36 2 times, 3/2 of 30/2, 15% rate of interest. The rate of interest is 15%. ఇప్పుడు how many years will the sum 800 amounts to 1040 అన్నాడు. అంటే 240 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 240 రూపీస్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాను. PTR/100. P టైం పీరియడ్ తెలీదు. PTR రేట్ పర్సెంట్ 15%. PTR/100 is equal to 1040 అయిందంటే 240 రూపీస్ is the interest of time. Therefore zeros get cancel. ఇక్కడ 15 దీంట్లో 16 times. 8t is equal to 16 and t is equal to 2 years. Therefore time period t is equal to 2 years. Therefore 2 years is the answer. Next 61. 61. X by y whole power a minus 4 is equal to x by y whole power a minus 4 is equal to y by x whole power 2a minus 5 ఇలా ఇచ్చాడు. ఇది ఇప్పుడు దీన్ని కూడా y by x మారిస్తే ఇది రివర్స్ అవుతుంది. అంటే y by x whole power x by whole power a minus 4 అన్న y by x whole power 4 minus a అన్న ఒకటే is equal to y by x whole power 2a minus 5. ఇప్పుడు బేస్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి ఈక్వల్. అంటే 4 minus a is equal to 2a minus 5. ఈ మైనస్ ఏ టైప్కి వెళ్తే ప్లస్ ఏ 3a is equal to ఈ మైనస్ 5 టైప్కి వస్తే 3a is equal to 9. 3a is equal to 9 అంటే a is equal to 3. a is equal to 3 వస్తుంది. ఏ వాల్యూ అయితే కనుక్కోగలం. కానీ వాడు అడిగింది దెన్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అంటున్నాడు. ఎక్స్ అండ్ వైకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయలేం మనం. దేర్ ఫార్ ద ఆన్సర్ ఈజ్
Second option cannot be determined. We cannot establish the relationship between x and y. X and y మధ్య రిలేషన్ పెట్టరాలం, ఏ వాల్యూ మాత్రం పెట్టరావచ్చు ఇక్కడ. therefore a is equal to 3 వచ్చింది. cannot be determined is the answer. Next, x plus 1 by x is equal to 3. then what is the value of అనే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో మనకి ఏమి ఇచ్చాడు చూడండి, x plus 1 by x is equal to 3 ఇచ్చాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై హోల్ బై ఎక్స్ అవుతుంది, అటువైపుకి వెళ్తే 3x, ఇది 3x అవుతుంది. ఓకే, x square plus 1 by x square plus 1 by x is equal to 3. ఆ బై ఎక్స్ అటేపుకి వెళ్ళిపోతుంది. దాన్ని ఇది స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే x పవర్ 4, ఎందుకు అంటే అక్కడ ఎక్స్ప్రెషన్లో x పవర్ 4 ఉంది కాబట్టి x పవర్ 4 a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే b స్క్వేర్, దట్ ఈస్ 1 a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. 2ab అంటే 2x స్క్వేర్ plus 2x square is equal to 9x square. Okay, therefore x power 4 plus 1 is equal to, ఇది అటువైపుకి వెళ్తే 7x square అవుతుంది, 7x square. therefore సో x square plus 1 is equal to 3x అయితే x power 4 plus 1 is equal to 7x square అవుతుంది. ఇప్పుడు వాడు అడిగిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే x power 4 plus 5x cube, x power 4 plus 5x cube plus 3x square plus 5x plus 1 by x power 4 plus 1. ఇది వాడు అడిగింది. ఈ ఎక్స్ప్రెషన్ లో x పవర్ 4 ప్లస్ 1 ఓ పక్కకు పట్టుకొస్తే, x పవర్ 4 ప్లస్ 1 ఓ పక్కకు పట్టుకొస్తే ప్లస్ ఇప్పుడు ఈ 5x క్యూబ్ 5x లో 5x కామన్ తీస్తాం అనుకో, 5x కామన్ తీస్తే అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది, x ప్లస్ 1 అవుతుంది, ప్లస్ 3x స్క్వేర్ మిగులుతుంది. 3x స్క్వేర్ మధ్యలోది మిగులుతుంది, కింద x పవర్ 4 ప్లస్ 1 మామూలే. సో ఇప్పుడు రిలేషన్ చూడండి, x పవర్ 4 ప్లస్ 1 వాల్యూ ఉంది మనకి, ఇక్కడ దీని వాల్యూ ఉంది, దీని వాల్యూ ఉంది, అండ్ 3x స్క్వేర్ 5x, ఇక్కడ x ప్లస్ 1 వాల్యూ కూడా ఉంది, x ప్లస్ x క్యూబ్ కదా, x స్క్వేర్ ఇది ఇక్కడ 5x క్యూబ్ లో 5x కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 1, x స్క్వేర్ ప్లస్ 1 వాల్యూ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ x పవర్ 4 ప్లస్ 1 బదులుగా మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, దిస్ ఈజ్ ఈక్వల్ టు 7x స్క్వేర్, వెరీ గుడ్, ప్లస్ ఇక్కడ 5x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 బదులుగా ఏం పెట్టొచ్చు, 3x ప్లస్ 3x స్క్వేర్. ఓకే, బై కింద x పవర్ అంటే 7x స్క్వేర్ అవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఇది చూస్తే మనం, ఇది చూస్తే 7x స్క్వేర్, ఈ రెండు మల్టిప్లై చేస్తే 5 3s are 15x స్క్వేర్, 15x స్క్వేర్ ప్లస్ ఈ రెండు యాడ్ చేస్తే 10x స్క్వేర్, అంటే 25x స్క్వేర్ బై 7x స్క్వేర్. therefore x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే the answer is 25 by 7. that is the answer. 25 by 7, that is the answer. Next one, 63. 3 కామన్ తీసాం అనుకోండి, అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 3 ఇంటూ 3 కామన్ తీస్తే 3 కామన్ తీస్తే a మైనస్ 1 బై a ఇజ్ ఈక్వల్ టు 3 అయిపోతుంది. ఈ మైనస్ 3 డబ్బుకి వెళ్తే ప్లస్ 3, ఈ రెండిట్లో 3 కామన్ తీసాను, ఆ రెండిట్లో 3 కామన్ తీసాను, 3 కామన్ తీస్తే a మైనస్ 1 బై a. ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 3 క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది ఇక్కడ, అంటే a మైనస్ 1 బై a ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఏం కావాలి చూడండి, a మైనస్ 1 బై a ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. క్యూబింగ్ అని బోత్ సైడ్స్ చేద్దాం, ఎందుకంటే క్యూబ్లు అడుగుతున్నాడు కాబట్టి. a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab, ab అంటే ఇవి క్యాన్సిల్ అయిపోతే a మైనస్ b వస్తుంది, a మైనస్ b అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ 1. therefore a క్యూబ్ మైనస్ 1 బై a క్యూబ్ మైనస్ 3 అటుకు వెళ్తే ప్లస్ 3 ప్లస్ 3 అలా ఇది ఇజ్ ఈక్వల్ టు 4 అయిపోతుంది. కానీ బోత్ సైడ్స్ 2 యాడ్ చేస్తున్నాడు, బోత్ సైడ్స్ 2 యాడ్ చేస్తే a క్యూబ్ మైనస్ 1 బై a క్యూబ్ ప్లస్ 2 యాడ్ చేస్తే ఇక్కడ 6 అవుతుంది, బోత్ సైడ్స్ 2 యాడ్ చేస్తే. therefore the answer is fourth option, 64. 64 ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఒకసారి చూస్తే మీరు, ఎక్స్ప్రెషన్ పెద్దదవదు ఇంకా, అది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అంటే కింద a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో ఉంది డినామినేటర్,
క్రాస్ మల్టిప్లికేషన్లో పైన ఏమవుతుందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే క్రాస్ మల్టిప్లికేషన్లో పైన ఏమవుతుందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కింద ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ వస్తుంది. పైన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకి 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గా 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ బై 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది మిగులుతుంది. ఇది మనం చూడాల్సింది ఇప్పుడు. అంటే 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది బై 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ by a plus b into a minus b, a square minus b square, a square x square minus b square minus x square minus of minus plus 1. ఈ x square cancel అయిపోతాయి. అంటే 2 of 2x square minus 1 by 1 వచ్చింది. ఓకే, ఇస్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత ఇచ్చాడంటే 194. దీని వాల్యూ 194 ఇచ్చాడు. అంటే ఇప్పుడు 4x square minus 2 type కలిపి plus 2 196. So therefore x square is equal to 49, x is equal to 7. Therefore the answer is 7. Third option is the answer. Next one, 65. 65. In triangle ABC, AD is the median. AD is equal to half BC. If ACD is equal to 40 degrees, then what is the value of DAB? ABC in triangle ABC. This is triangle ABC. ABC is the triangle, and AD is the median. AD is the median. AD is the median, and AD is equal to half BC. AD is equal to half BC. AD is equal to half BC అంటున్నాడంటే ఇది మీడియన్ అంటే మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ అంటే ఈ పార్ట్ ఎంత ఉంటుందో ఈ పార్ట్ కూడా అంతే ఉంటుంది. అయితే వీడు ఏం చెప్తున్నాడంటే ఈ ఏడి వాల్యూ ఎంత అంటే హాఫ్ బీసీ, బీసీలో సగం అంటున్నాడు. అంటే బీడీ డిసి అంటే ఏడి సేమ్ అని చెప్తున్నాడు. అంటే ఈ మూడు సేమ్ అని చెప్తున్నాడు. ఆర్ యు క్లియర్ దట్ ద మీడియన్ ఏడి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ, బీసీలో సగం, మొత్తం బీసీలో సగం. అంటే ఇది బీడీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అని చెప్తున్నాడు, డిసి ఈజ్ ఈక్వల్ టు ఏడి అని చెప్తున్నాడు. ఆర్ యు క్లియర్ దట్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు 40, ఏసిడి ఈజ్ ఈక్వల్ టు 40, ఇక్కడ 40 చెప్తున్నాడు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూస్తే ఇది 40 అయితే, ఇది 40 అయితే ఈ ట్రయాంగిల్లో యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వలా? ఎస్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు మనల్ని? డిఏబి. ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అయ్యే ఛాన్స్ ఉందా? దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డిఏబి? డిఏబి అడుగుతున్నాడు. డిఏబి, వెరీ గుడ్. దెన్ మీడియన్ ఇది, దీనికి ఆపోజిట్ గా యాంగిల్ ఇది, దీనికి ఆపోజిట్ గా యాంగిల్ ఇది ఈక్వల్. ఎస్. ఇక్కడ చూస్తే ఇది ఈ టూ సైడ్స్ ఈక్వల్. ఎందుకంటే మనకి ఏడి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ అని చెప్తున్నాడు. ఏడి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ అయితే ఏడి ఈ బీడి డిసి ఈక్వల్, అంటే ఈ త్రీ సైడ్స్ ఈక్వల్. అండి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే మనం ఈ ట్రయాంగిల్లో ఈ టూ సైడ్స్ ఈక్వల్. ఈ టూ సైడ్స్ ఈక్వల్ అంటే ఆ టూ సైడ్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. దీనికి ఆపోజిట్ యాంగిల్ 40 అయితే దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది కూడా 40 అవుతుంది, ఇది 40 అవుతుంది. ఈ రెండు 40 అయితే 40 ప్లస్ 40 80 కాబట్టి ఇది 100 అవుతుంది. ఇది 100 అయితే ఇటువైపు 80 అవుతుంది. ఇది 80 అయితే ఈ ట్రయాంగిల్ యాంగిల్స్ మనకి మొత్తం ఎంత ఉండాలి? 180. 180లో ఇది 80 అయితే దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ రెండు 50 అవ్వాలి. ఇది 50, ఇది 50 అవ్వాలి. దర్ ఫర్ ఇప్పుడు అడిగింది డిఏబి. డిఏబి ఈజ్ ఈక్వల్ టు 50. దర్ ఫర్ ద ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. వెరీ క్లియర్ దట్
ఏడి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ అని చెప్తున్నాడు, అంటే బీసీలో సగం అని చెప్తున్నాడు, అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి, మూడు సమానం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి అంటే యాంగిల్స్ ఆపోజిట్ ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి దీనికి ఆపోజిట్ గా 40 ఇచ్చాడు, దీనికి ఆపోజిట్ గా 40 అవుతుంది, అంటే ఇది 100 అవుతుంది. ఇది 100 అయితే ఇది 80 అవుతుంది. ఇది 80 అయితే ఈ రెండు 50 అవుతాయి, ఎందుకంటే టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, యాంగిల్ ఆపోజిట్ ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఈ టూ సైడ్స్ ఈక్వల్, ఈ టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది ఈక్వల్ గా ఉంటాయి. దేర్ఫోర్ ద ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ 50. నెక్స్ట్, circumcenter of triangle ABC is O. BAC is equal to 75, BCA is equal to 80. Then what is the value of ABC? ABC. Circumcenter is O అని చెప్తున్నాడు. Circumcenter, that is O. O is the circumcenter. And angle BAC. BAC is equal to 75 degrees. BAC 75. Very good. 75. BAC 75 and BCA. BCA is equal to 80. ఈ రెండు యాంగిల్స్ ఇచ్చేసాడు. Then what is the value of OAC? OAC. ఈ యాంగిల్ అడుగుతున్నాడు. OAC యాంగిల్ అడుగుతున్నాడు. సో ఇది 75, ఇది 80 అయితే 155 అయితే ఇది మిగతాది ఎంత అవుతుంది చెప్పండి? మిగతాది ఎంత అవుతుందంటే, సో వెరీ క్లియర్ దట్ 80 155 అయితే 25 అవుతుంది. 25 degrees. వెరీ క్లియర్. ఇది 80 degrees, ఇది 75 degrees. 75 యాంగిల్ ఏ 75, యాంగిల్ సి 80, రెండు కలిపితే 155 ప్లస్ 25 180. కానీ ఇక్కడ ఇది సర్కమ్ సెంటర్ కాబట్టి సర్కమ్ సెంటర్ దగ్గర యాంగిల్, వెర్టికల్ యాంగిల్ ఎంత ఉంటుందో దానికి డబుల్ ఉంటుంది, అంటే ఇది 50 ఉంటుంది, ఇది 50 degrees. ఇప్పుడు ఓఏసి ట్రయాంగిల్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓఏసి ట్రయాంగిల్లో ఓఏ అండ్ ఓసి ఆర్ ద రెడ్ ఐ, ఈ రెండు ఈక్వల్. ఎందుకంటే ఇది సర్కమ్ సర్కిల్ అని చెప్తున్నాడు కాబట్టి రేడియస్ అవుతుంది, ఓఏ ఓసి రేడియస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఓఏసి ట్రయాంగిల్లో ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి కాబట్టి ఈ టూ సైడ్స్ ఆపోజిట్ గా యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, అంటే ఇది 50 అయితే మిగతాది 130 కాబట్టి ఇది 65, ఇది 65 ఉండాలి. అప్పుడు ఈ రిమైనింగ్ 65 ఉండాలి, అంటే ఓఏసి 65 ఉంటుంది, ఓసిఏ కూడా 65 ఉంటుంది. ఆర్ యూ క్లియర్ దట్? దేర్ ఫోర్ వాడు అడిగింది యాంగిల్ ఓఏసి దట్ ఈస్ కూడా 65 degrees. దట్ ఈస్ ఇక్కడ 25 అండి, ఇది 75 అండి. యాక్చువల్గా యాంగిల్ ఏ 75, యాంగిల్ సి 80, 155 కాబట్టి యాంగిల్ బి 25 అండి. ఇది డబుల్ ఉంటుందండి 50. ఇది డబుల్ అయితే ఎప్పుడైతే ఉందో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయండి ఈ ట్రయాంగిల్లో. దేర్ ఫోర్ యాంగిల్స్ ఆపోజిట్ ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది 65, ఇది 65. దేర్ ఫోర్ యాంగిల్ వై ఇస్ ఈక్వల్ టు 65. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, smaller diagonal of a rhombus is equal to the length of its side. Smaller diagonal of a rhombus is equal to length of its side. ఓకే, స్మాలర్ డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఇట్ సైడ్ అంటున్నాడండి. రాంబస్ ఈ విధంగా డ్రా చేస్తే మనం రాంబస్, ఇది స్మాలర్ సైడ్, స్మాలర్ డయాగ్నల్ లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్ అంటున్నాడు. లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఈస్ 4, అంటే ఇది 4, ఇది 4, ఇది కూడా 4 అని చెప్తున్నాడు. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ విత్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ద బిగ్గర్ డయాగ్నల్ అంటాడు. బిగ్గర్ డయాగ్నల్ ఈక్వల్ గా ఉన్నటువంటి ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ యొక్క కావాలట. ఎస్, ఇక్కడ చూస్తే ఇలా మనం అనదర్ డయాగ్నల్ డ్రా చేస్తే ఇది 90 degrees ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది 2 అయిపోతుంది, ఇది 2 4 అయితే ఇది 2√3 అవుతుంది. సో 2√3 అవుతుంది. అనదర్ డయాగ్నల్ ఎంత అవుతుందంటే 2√3 అవుతుంది. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి. సో వెరీ క్లియర్ దట్ ఇది ఇలా డ్రా చేస్తే ఇది 4 కాబట్టి ఈ స్మాలర్ డయాగ్నల్ సైడ్స్ కి ఈక్వల్ అంటున్నాడు. ఇది 4, ఇది 4, ఇది 4, అంటే ఇది మొత్తం 4 కాబట్టి ఇది 2, ఇది 2. ఇప్పుడు ఈ డయాగ్నల్ చూస్తే మనకి ఇది 2, ఇది 2√3, 4, 2, 2√3, 4. ఎందుకంటే మనకి యాంగిల్స్ రేషియో 1:2:3 అయితే 1:2:3 ఉంటే సైడ్స్ రేషియో ఎలా ఉంటుందంటే 1:√3:2 ఉంటుంది. ఇక్కడ 1 పార్ట్ ఎంత ఉందో చెప్తున్నాడు, 1 పార్ట్ 2 అని ఇచ్చాడు, 2 parts 4 అని ఇచ్చాడు, మధ్యలో √3 parts ఎంత అవుతుందంటే 2√3 అవుతుంది. దేర్ఫోర్ 2√3 అయితే అనదర్ డయాగ్నల్ ఎంత అవుతుందంటే అనదర్ డయాగ్నల్ ఎంత అవుతుందంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2√3 + 2√3, 4√3 ఇస్ ద డయాగ్నల్. డయాగ్నల్ ఈజ్ 4√3. ఇది సైడ్ గా ఉన్నటువంటి ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఏరియా కావాలట. ఏరియా ఆఫ్ ద ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ √3/4a². a² అంటే 4√3 హోల్ స్క్వేర్, 4√3 హోల్ స్క్వేర్ అంటే దీని హోల్ స్క్వేర్ చేస్తే 16 × 3 అవుతుంది. సో ఈ 4 దీంట్లో 4 times, so 4 3s are 12. Therefore the answer is 12√3.
Therefore, the area of the equilateral triangle is 12 root 3. 12 root 3, fourth option is the answer. Fourth option is the answer. Next, 68. In the given figure, Mn is equal to Rm is equal to Rp. Mn is equal to Mr, Rm is equal to Rp అని చెప్తున్నాడు. వెరీ గుడ్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎంపీఆర్? ఎంపీఆర్ ఈ యాంగిల్ అడుగుతున్నాడు. వెరీ గుడ్. ఎంపీఆర్ ఈ మూడు ఈక్వల్ అని చెప్తున్నాడు. ఇది 102 ఇచ్చాడు మనకి ఇక్కడ. వెరీ గుడ్. ఎస్, ఇలా ఒకసారి డ్రా చేద్దాం మనం కూడా. ఎస్, this is 102 degrees. This is N, M, P, Q, R and S. Okay. Therefore, Mn is equal to Mr is equal to Rm is equal to Rp అని చెప్తున్నాడు. ఈ మూడు సైడ్స్ ఈక్వల్ అని చెప్తున్నాడు. ఓకే, గుడ్. దెన్ ఈ యాంగిల్ కావాలి ఇప్పుడు మనకి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఆ టూ సైడ్స్ కి ఆపోజిట్ గా యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇది థీటా అయితే ఇది కూడా థీటా అవుతుంది. ఓకే, ఇది అప్పుడు ఇది ఎంత అవుతుంది అంటే 180 మైనస్ 2 థీటా. 180 మైనస్ 2 థీటా. 180 మైనస్ 2 థీటా అవుతుంది. సో ఇప్పుడు ఇది థీటా, ఎందుకంటే ఈ టూ సైడ్స్ ఈక్వల్. ఈ టూ సైడ్స్ ఈక్వల్ అంటే వాటికి ఆపోజిట్ గా యాంగిల్స్ థీటా అయితే ఇది కూడా థీటా అవుతుంది. ఇది థీటా అయితే ఇది 180 మైనస్ 2 థీటా అంటే ఇది 2 థీటా అవుతుంది. ఇది 2 థీటా అయితే ఇది 2 థీటా అయితే దీనికి ఆపోజిట్ ఉన్నది 2 థీటా అయితే దీనికి ఆపోజిట్ ఉన్నది కూడా ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఈ రెండు ఈక్వల్. దీనికి ఆపోజిట్ ఉన్నది 2 థీటా అయితే ఇది కూడా 2 థీటా అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుందంటే 180 మైనస్ 4 థీటా అవుతుంది. 180 మైనస్ 4 థీటా అంటే ఈ యాంగిల్ 180 మైనస్ 4 థీటా ఉంటుంది. ఓకే, బట్ ఈ 180 మైనస్ 4 థీటా ప్లస్ థీటా, 180 మైనస్ 4 థీటా ప్లస్ థీటా, ఈ 102 కాకుండా ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 78. దట్ ఈస్ 78. సో అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది ఈ 78 ఇటే పోతే 78 పోతే 108 మైనస్ 78 108 ఇది మైనస్ 3 థీటా. మైనస్ 3 థీటా అటేపుకి వెళ్తే ప్లస్ అవుతుంది, ఇది ఇటేపుకి వస్తే మైనస్ 102 అంటే 3 థీటా ఈజ్ ఈక్వల్ టు 102 అవుతుంది. దర్ ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 34 అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఎంపీఆర్ కావాలి. క్వశ్చన్ ఏమడిగాడు? ఎంపీఆర్, యాంగిల్ ఎంపీఆర్. ఎంపీఆర్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2 థీటా కదా నేను అనుకున్నది. 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 68 degrees. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఇస్ 68 degrees, సెకండ్ ఆప్షన్. దాట్ ఈస్ ద ఆన్సర్. వెరీ క్లియర్ దట్ ఈ టూ సైడ్స్ ఈక్వల్, వాటికి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ ఈక్వల్. ఇది థీటా అయితే ఇది కూడా థీటా. ఇది 180 మైనస్ 2 థీటా. ఇది 180 మైనస్ 2 థీటా అయితే ఇటువైపు 2 థీటా. ఇది 2 థీటా అయితే దీనికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ 2 థీటా అయితే దీనికి ఆపోజిట్ ఉన్న 2 థీటా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే 180 మైనస్ 4 థీటా. ఇప్పుడు ఇది 102 కాబట్టి ఈ మిగతా యాంగిల్ 180 మైనస్ 4 థీటా ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 78 అవుతుంది. దేర్ ఫోర్ ఈ రెండింటిలో యొక్క డిఫరెన్స్ 102. 3 థీటా ఈజ్ ఈక్వల్ 102 అయితే థీటా ఈజ్ ఈక్వల్ 34. కానీ మనకు కావాల్సింది ఈ పీ దగ్గర వాల్యూ కావాలి. 2 థీటా కావాలి. 2 థీటా అంటే 68 degrees. వెరీ గుడ్. 69. What is the simplified value of sin A plus cos A plus sin A into cot A plus tan A? Cot A అంటే cos A by sin A plus tan A అంటే sin A by cos A. sin A by cos A అని రాద్దాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ cos A plus sin A ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే పైన 1 అయిపోతుంది. 1 బై సైన్ ఏ కాస్ ఏ. 1 బై సైన్ ఏ కాస్ ఏ. ఓకే, దెన్ ఇప్పుడు దీంతో డివైడ్ చేస్తే ఈ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోయి 1 బై సైన్ ఏ మిగులుతుంది. ఫస్ట్ దాంట్లో 1 బై సైన్ ఏ, రెండో దాంట్లో సైన్ ఏ క్యాన్సిల్ అయిపోయి 1 బై కాస్ ఏ మిగులుతుంది. 1 బై సైన్ ఏ అంటే కోసికెంట్ ఏ, 1 బై సైన్ ఏ అంటే కోసికెంట్ ఏ ప్లస్ సికెంట్ ఏ. దేర్ ఫర్ ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, కోసికెంట్ ఏ ప్లస్ సికెంట్ ఏ. దాట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 70.
what is the simplified value of square root of cosecant a by cosecant a minus 1 plus cosecant a by cosecant a plus 1? Under the square root cross multiplication చేస్తే మనకి ఏమవుతుందంటే cosecant square a plus cosecant a plus cosecant a plus cosecant square a minus cosecant a minus cosecant a. ఈ మైనస్ cosecant a ప్లస్ cosecant a క్యాన్సిల్ అయిపోయి 2 cosecant square a మిగులుతుంది పైన. కింద a ప్లస్ b అంటే a మైనస్ b అంటే cosecant square a minus 1 అవుతుంది. ఇదంతా అండర్ స్క్వేర్ రూట్. therefore square root of 2 cosecant square a by cosecant square a minus 1 అంటే cot square a. ఆ రూట్ 2 పక్కన పెట్టేస్తే ముందు రూట్ 2 పక్కన పెట్టేస్తే రూట్ 2 స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే cosecant a అంటే 1 by sin a ఇంటూ cot a అంటే cos by sin కదా, sin పైకి వెళ్ళిపోతుంది, sin a by cos a అయిపోతుంది, cos a. సో sin క్యాన్సిల్ అయిపోయి రూట్ 2 ఇంటూ 1 by cos a మిగులుతుంది. 1 by cos a అంటే secant a. therefore the answer is root 2 secant a. first option is the answer. Next one, 71. If 2 cos theta is equal to 2 minus sin theta, 2 cos theta is equal to 2 minus sin theta, 2 cos theta is equal to 2 minus sin theta. ఇది వాడు ఇచ్చాడు. then what is the value of cos theta అని అడుగుతున్నాడు. what is the value of cos theta? ఓకే, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే ఇది 4 cos square a is equal to 4 plus sin square a 4 cos square theta is equal to 4 plus sin square theta minus 4 sin theta. Okay. Then cos square ని 1 minus sin square అని రాసేద్దామా? 1 minus sin square అని. ఎస్, అంటే ఇప్పుడు cos square ని 1 minus sin square అని రాసేస్తే 4 minus 4 sin square theta. 4 minus 4, 1 minus sin square theta అని రాసేస్తే 4 minus 4 sin square theta is equal to 4 plus sin square theta minus 4 sin theta. ఓకే, ఈ 4 get cancel. ఇక్కడ 4 sin square theta డెప్కి వెళ్తే 5 sin square theta, 5 sin square theta, 5 sin square theta, 5 sin square theta minus 4 sin theta. 4 sin theta is equal to 0. Yeah, 5 sin square theta minus sin theta కామన్ తీస్తే ఇక్కడ sin theta కామన్ తీస్తే 5 sin theta minus 4 is equal to 0. సో ఈ ప్రోడక్ట్ 0 అవుతుందంటే ఇదన్నా 0 అవ్వాలి, ఇదన్నా 0 అవ్వాలి. అంటే sin theta 0 అయితే sin theta 0 అయితే cos theta ఏమవుతుందంటే 1 అవుతుంది. sin theta 0 అయితే cos theta 1 అవుతుంది. ఇప్పుడు 5 sin theta minus 4 0 అయితే అంటే sin theta is equal to ఏమవుతుందంటే ఇప్పుడు 4/5 అవుతుంది. sin theta by 4/5 అయితే cos theta ఏమవుతుందంటే 3/5 అవుతుంది. therefore sin theta అన్న 0 అవ్వాలి, 5 sin theta minus 4 అన్న 0 అవ్వాలి. sin theta 0 అయితే cos theta వాల్యూ 1 అవుతుంది. 5 sin theta minus 4 0 అయితే అంటే sin theta is equal to 4/5 అవుతుంది. cos theta is equal to, అంటే ఇప్పుడు cos theta వాల్యూ అడిగాడు. cos theta వాల్యూ అంటే 1 or 3/5. 1 or 3/5. First option is the answer. 72. Next, the table given below shows the ratio of the exports and imports of a country for 5 years. Total trade is equal to exports plus imports. Very good. Years 1 to 3 4 5 ఇక్కడ 5 ఉండాలి. year 5. exports to imports. The table given below shows the ratio of the exports to imports చెప్తున్నాడు. ఓకేనండి. ఫస్ట్ క్వశ్చన్, if the total trade of the company in the year 3 1183 crores, then what is the difference in crores between exports and imports of the country in that year? 3 మొత్తం 7 parts చెప్తున్నాడు. అంటే 1183
1183ని మొత్తం 7 పార్ట్స్ చేయాలి. డిఫరెన్స్ అంటే 1 పార్టేగా, అంటే 7తో డివైడ్ చేస్తే సరిపోతుంది. 7 1 టైం, 17 7s ఆర్ 119, 119 అంటే 170, 169 times పోతుంది. Therefore, the answer is 169. First option is the answer. 73. The total trade for the year, second year and fourth year is same. Second year and fourth year total trade is same. Export of the year 4 is export చెప్తున్నాడు. 5 parts 350. Then what are the imports of year 2? Okay. సో అంటే ఇక్కడ ఇయర్ 4లో 5 parts is equal to 315. 5 parts 315. 5 parts 315 అయితే 5 parts 315 అయితే మొత్తం 13 parts ఎంత చూద్దాం. 13 parts ఎంత. ఈ 5 దీంట్లో 63 times. 63 13s అంటే 630 plus 189. Therefore 91819. 819 ఇయర్ 2లో మొత్తం 18 parts చేయాలి. దాంట్లో మనల్ని అడిగింది ఇంపోర్ట్స్ అడుగుతున్నాడు. ఇంపోర్ట్స్ అంటే 7 by. Therefore imports అడుగుతున్నాడు ఇయర్ 2లో. ఇంపోర్ట్స్ 7 parts out of 18 parts into 819. Therefore ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 9 cancellation 2 times, 9 cancellation 91 times. 91 7 7 637 by 2. 637 by 2 అంటే 0.5 రావాలి. 0.5 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. That is 318.5. Therefore the answer is fourth option. 74. Total trade of year 1. Total trade of year 1 is twice that of the total trade of year 5. If total trade of year 1 is 5,700. Total trade of year 1 is twice that of total trade year 5 అంటున్నాడు. 1 is twice of year 5. 1 ఇచ్చేసాడు మనకి, ఇది ట్వైస్ అట. అండ్ కాబట్టి దీంట్లో సగం చెప్పాలి ఇప్పుడు మనం. 2850. Then what is the difference between exports of year 1 and year 5? Okay. Year 1 5,700. Year 1 10:9 కాబట్టి 19 parts. 19 అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చూస్తే ఎక్స్పోర్ట్స్ అండి 19 parts అంటే 3 కాబట్టి 10 3s are 30, 9 3s are 27. ఎస్ అంటే 3,000 2,700. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇయర్ 5 చూస్తే then what is the difference between in the exports of year 1 and year 5? Year 5లో 12:13 is the ratio, అంటే 25 parts చేయాలి. బట్ టోటల్ ట్రేడ్ ఆఫ్ ఇయర్ 1 ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ దిస్ మచ్ అన్నాడు కదా, అంటే దీంట్లో సగం చూస్తే 2850 2850 మొత్తం ఎన్ని పార్ట్స్ చేయాలి? 25 పార్ట్స్. 25 పార్ట్స్ చేయాలంటే 25 1 టైం, 25 1 టైం 350. 350లో 25 14 times 114. ఓకే, టోటల్ ట్రేడ్ ఆఫ్ ది ఇయర్ 1 ఈజ్ ట్వైస్ ద టోటల్ ట్రేడ్ ఆఫ్ ఇయర్ 5. అది ట్వైస్ కాబట్టి దాంట్లో సగం 2850 కరెక్టే. దెన్ ఇప్పుడు దీంట్లో ఈచ్ పార్ట్ ఎంత వచ్చిందంటే 25 క్యాన్సిలేషన్ 12 times, అంటే 114 into 12 చేయాలి. 114 into 12 అంటే 10 times చేస్తే 10 times 1140, 2 times 228. Therefore 1368. Difference between the exports of year 1 and year 5 అన్నాడు. Therefore 32, చివరి 32 ఉండాలి. 32 నా ఆప్షన్ ఒకటే ఉంది, 1632. Therefore the answer is 1632. సో ఇది 3000 వచ్చింది ఎక్స్పోర్ట్స్, ఇది 1368 వచ్చింది. డిఫరెన్స్ 1632. Therefore second option is the answer. 75. Last question. If the total trade of year 5 is 3800, year 5 total trade 3800, the total trade of 5 years, okay, మొత్తం చెప్తున్నాడు. Then what is the difference in average exports and average imports? ఓకే, మొత్తం కావాలి అంటే 3800 కాబట్టి 2000 ఇది ఎక్స్పోర్ట్స్, ఇది ఇంపోర్ట్స్ మనం తీసుకుంటే దెన్ ఇది 2000, ఇది 1800, 3800 సరిపోయింది. నెక్స్ట్ 3600 మనకి ఎన్ని పార్ట్స్ చేయాలి? 18 parts అంటే 2200 అండ్ ఇక్కడ 1400. నెక్స్ట్ 28 7 parts. 28 7 parts అంటే ఈచ్ పార్ట్ is 4, 16
and 12. Okay. Next, 39. 39, 13 parts. 15, 8 threes are 24. Next, 5,000, 25 parts. 24, 26. 12,400, 2,600. సో ఓకే, ఇక్కడ టోటల్ చేస్తే మనం 0, 0, 15, 17, 1, 6, 8, 9, 9,700. ఇక్కడ చూస్తే జీరోస్ 20, 24, 2, 6, 9, 9,400. డిఫరెన్స్ చూస్తే ఇక్కడ డిఫరెన్స్ 300. యావరేజ్ అన్నాడు, బై 5 చేస్తే 60 is the average. Therefore, the average is 60. First option is the answer. First option is the answer. Thank you. Thank you very much.